అందరూ బాగున్నారా? ఈరోజు కథ పేరు బాతు బంగారు గుడ్డు. కథలోకి వెళదాం. ఒక ఊర్లో రాజు అనే అతను ఉన్నాడు. చాలా పేదవాడు. అందుకు ఒకరోజు ఎంత ప్రయత్నించినా అతనికి తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకలేదు. అలా వెతుకుతూ వెతుకుతూ తనకే తెలియకుండా ఒక అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడే కూర్చుని బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడుతున్న రాజుకి కొంచెం దూరంలో ఒక వెలుగు కనిపించింది. ఏమై ఉంటుందా అని నెమ్మదిగా వెళ్ళి చూశాడు. అక్కడ ఒక అందమైన బాతు ఒక బంగారు గుడ్డు పెట్టి ఉంది. అది చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఇదేంటి బాతు బంగారు గుడ్డు పెట్టింది అనుకుని దగ్గరికి వెళ్ళి ఆ బాతుని బంగారు గుడ్డుని తీసుకున్నాడు. ఊళ్ళోకి వెళ్ళి ఆ గుడ్డుని అమ్మేసి దాంతో వచ్చిన డబ్బులతో తనకు కావలసిన ఆహారాన్ని, బట్టల్ని అన్నిటినీ కొనుక్కున్నాడు. అలాగే బాతుకు కూడా ఆహారం కొని తీసుకొచ్చాడు. ఇలా ప్రతిరోజు బాతు పెట్టే గుడ్డుని అమ్ముకొని తనకు కావలసినవన్నీ కొనుక్కునేవాడు రాజు. అయితే రాజుకి సోమరితనం పెరిగిపోయింది. ఎందుకంటే కష్టపడక్కర్లేకుండా ఈజీగా గుడ్డు అమ్ముకొని వచ్చిన డబ్బులతో ఆహారం వచ్చేస్తుంది, కావాల్సినవన్నీ వచ్చేస్తున్నాయి కదా. అందుకు ఒకరోజు రాజుకి ఒక అనుమానం వచ్చింది. ప్రతిరోజు ఒక్కొక్క గుడ్డు పెడుతుంది బాతు అంటే దాని పొట్టలో చాలా గుడ్లు ఉన్నాయన్నమాట అని అనుకున్నాడు. అయితే గుడ్లన్నీ ఒకేసారి తీసేసుకుని అమ్మేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి, అప్పుడు ఇల్లు, కారు కొనుక్కోవచ్చు కదా అని అనుకున్నాడు. అనిపించిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ బాతుని కట్ చేసేశాడు. చూస్తే ఏముంది, ఒక్క గుడ్డు కూడా బాతు లోపల లేదు. రాజు తను చేసిన పొరపాటుని అర్థం చేసుకుని ఎంతో ఏడ్చాడు. కానీ అప్పటికే ప్రయోజనం లేకుండా పోయింది. ఇది కథ. ఒక్కోసారి తొందరపాటు వల్ల దుఃఖమే మిగులుతుంది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.